దయచేసి పాత్రతో జ్ఞాపకం చేసి డోంట్ బీ లైక్ దట్ ఫాదర్స్. ఆత్మీయ తండ్రులు కలుపుకొని చెప్పు. యూ బిగట్ సంబడి. దేవుడు ఆత్మీయ బిడ్డలు ఇచ్చాడు. కన్నీటితో ప్రార్థన చేయి. సమయంలో అంటాడు, నేను మీకు ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడిని అవుతానన్నాడు. హ్యావ్ దట్ ప్యాషన్. యూ గాడ్ మేడ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఆత్మీయ నీ ద్వారా కన్నావా వారిని ప్రార్థించే వాళ్ళ కొరకు. యేసుప్రభు పేతురును శోధిస్తూ ఉంటే సాతాను గోధుమలు జల్లగొడతా ఉంటే యేసుప్రభు అంటాడు, నేను నీ కొరకు ఏం చేశాను? ప్రార్థన చేశాను పేతురు. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేయడం మానేస్తే హూరహరం చేయి పట్టుకోకపోతే అక్కడ వాళ్ళ ప్రాణాలు పోతున్నాయంట. మోషే ఏం చేస్తున్నాడండి? ఆత్మీయ తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కలుపుకొని చెప్తున్నా, ఏ రోజైతే బాధ్యత రాహిత్యంగా ఉంటామో దాక్కుంటామో ఈరోజు ప్రభడుతున్నాడు. ఓ తండ్రులారా మీరు ఎక్కడున్నా? అంత అయిపోతే లాస్ట్కి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆదమ్మా ఎక్కడున్నావంటే దాక్కున్నా అంటాం. ఏం చేసావంటే ఇప్పుడు ప్రాబ్లం నాది కాదు, అసలు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ. ఇది అనరా అండి భర్తలు, తండ్రులు అనరా? అంటే మన భాషలో ఏమన్నా తెలుసా? ప్రభా ముందు నువ్వు నేను ఎంత హాయిగా ఉండేవాళ్ళం, వేరే వాళ్ళని ఇవ్వాల్సింది, అసలు ఆప్షన్ లేదు వేరే ఇవ్వడానికి. ఇంటికి ఎవరు తలగా ఉండాలండి? పురుషుడు భర్త తలగా ఉండాలి. దేవుడు చూశాడు ప్రజలందరికీ భూజనులందరికీ తండ్రిగా ఇచ్చిన బిరుదును పీకి పాడేసి ఆ బిరుదును తీసుకెళ్ళి దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాము విశ్వాస వీళ్ళందరికీ ఏం చేశాడండి? తండ్రిగా మార్చేశాడు. అప్పుడు అంటాడు అబ్రహాం గురించి ఆదికాండం 18:19, ఏ ప్లేస్లో అయితే ఆదం ఫెయిల్ అయ్యాడో ఆ తండ్రి ఫెయిల్ అయ్యాడు, ఇంకో తండ్రి వస్తున్నాడు స్టోరీలోకి. ఐ నో హిమ్, ఐ నో దిస్ ఫాదర్, ఐ నో హీ కెన్ కమాండ్ హిస్ ఫ్యామిలీ, ఐ నో హీ కెన్ బి ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. విషయంలో రాజీ పడాడు, కాంప్రమైజ్ అవ్వడు. పిల్లల్ని పెన్షన్లో పిల్లలు ఇవ్వకుంటే కూడా చూడండి, పిల్లలు లేనంత మాత్రాన తండ్రి బాధ్యత ఫెయిల్ అవ్వలేదు తెలుసా? ఇంట్లో పిల్లలు పుట్టక ముందు 318 మంది ఇంట్లో పనులని సైన్యములాగా సెట్ చేశాడు. ఎట్లా సైన్యంలా రెడీ చేశాడంటే వారికి ప్రార్థన జీవితం, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చాడట. ఎంతమందికి అండి? 318. గర్భఫలం ఇవ్వకమునుపు దేవుడు తనకు 318 మంది సేవకులు ఇస్తే వాళ్ళని సైన్యంలాగా రెడీ చేసి ఒక ఆర్మీలాగా రెడీ చేశాడు. ఆర్మీ రెడీ చేసి లోతు పట్టుమంటే 10 మందిని కూడా సరిగా రక్షించుకోలేని పరిస్థితి ఉంటే, కుటుంబాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఉంటే, ఈయన కుటుంబము తాకట్టు పెట్టి ప్రాణాలు తాకట్టు పెట్టి లోతు తన కుటుంబాన్ని కాపాడడానికి యుద్ధానికి బయలుదేరాడు. ఎవరితోని? ఈ 318 మంది తీసుకొని. దట్ షుడ్ బి ద ఫాదర్హుడ్.